దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. దేవాతి దేవుడు అందరినీ కూడా దైవాశీర్వాదాలతో నింపాలని నిత్యము ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 119 అధ్యాయము 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగజేయుచున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. దేవుని వాక్యము అనబడిన యేసు ప్రభువారు శరీరధారి అయి ఈ లోకానికి వచ్చారు. వాక్యమైన క్రీస్తువారు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఆయన వాక్యము మనల్ని బ్రతికిస్తుందంటండి. నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది. జీవమగల దేవునికి మనం భయపడితే దేవుడు మనల్ని బ్రతికించటం అనగా ఈ లోకంలో ఏదో కష్టాల్లో బాధల్లో విడుదల కలగడం కాదు, కానీ శాశ్వతమైనటువంటి జీవం, నిత్య రాజ్యం, పరలోక రాజ్యం. కాబట్టి ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు అంటే చెప్పలేం. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగజేయుచున్నది. ఏండి, మనకి బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఈ లోకంలో మనుషులు మనల్ని మరింతగా బాధ పెడతారు, కానీ దేవుని యొక్క వాక్యం మనకు నెమ్మది కలిగిస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. ఎంతటి పరిస్థితిలోనైనా దేవాతి దేవుడు మనల్ని ఆశీర్వదించి కాపాడే దేవుడు. ఆయనకు మనం భయభక్తులు కలిగి ఉన్నామా? ఆయన బిడ్డలుగా జీవిస్తున్నామండి. అండి, దేవునితో మన నడవడి ఎలా ఉంది? ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నామా? ప్రార్థన అనుభవాలు ఉన్నాయా? సరి అయిన మార్గంలో నీవు నడవకపోతే దేవుడు మెచ్చుకోరు. దేవుడు మనల్ని మెచ్చుకోవాలంటే మన మార్గము ఆయనలో స్థిరత్వంగా ఉండాలి. చెడుతనాన్ని విడిచిపెట్టాలి. పాపము నుండి విడుదల పొందాలి. పరిశుద్ధతగా ఉండాలి. దేవుని రాకడ దినాల్లో ఉన్నాం. కాలం పరిపూర్ణమైపోబోతుందండి. ఏ క్షణంలో ప్రభు వస్తారో తెలీదు. కాబట్టి ఆయన బిడ్డగా మరి జీవిస్తున్నామని బాధల్లో నీకు నెమ్మది కలగాలంటే, నీ కష్టాల నుంచి విడుదల పొందాలి అంటే, అశాంతిలో శాంతి కలగాలంటే దేవునితోనే నడవాలి. దేవునితో నడిచే వారిని దేవుడు ఇప్పుడు కూడా త్రోసివేసే దేవుడు కాదు. నిన్ను విడువను ఎన్నడు ఎడబాయినని వాగ్దానం చేస్తున్న దేవుడు. కృపా, జాలి, దయ, కనికరం కలిగిన దేవుడు. కాబట్టి ఆయనతో నీ జీవితాన్ని కట్టుకున్నావా? ఆత్మాభిషేకాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ప్రియ సహోదరి, సహోదరా, దేవునికి లోబడు. దేవుడు నిన్ను హెచ్చిస్తారు. అంచెలంచెలుగా ఆశీర్వదించే దేవుడు. ఎలాంటి పరిస్థితులైనా దేవుడు విడిచిపెట్టరు. ఆయన మాట ఇచ్చారు, మాట తప్పుటకు నరుడు కాదు. కాబట్టి మనలో ప్రతి ఒక్కరము దేవాతి దేవునికి లోబడి అంతరాత్మలో భయం కలిగి దేవుని గురించిన విశ్వాసంతో నడుచుకుందాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, గొప్ప దేవ, కడవరి దినాల్లో ఉన్నాము, అంచె దినాల్లో ఉన్నాం. అయినా నీ కాపుదల మాకు ఇచ్చి నడిపిస్తున్నావు. ఎంత గొప్ప దేవుడు ప్రభువా. అవును, నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది నాయన, కాపాడుతుంది నాయన. నీ కోట్లాది స్తోత్రాలు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. ఈ దుర్దినాల్లో నిన్ను కూర్చిన భయభక్తులు ప్రతి బిడ్డకు యేసు నామములో కలుగునుగాక. అలాగే మా తండ్రి, మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. ఈ దాసులను కాపాడండి. ఈ కడవరి కాలంలో అంతటా అందరూ కూడా మార్పు చెందాలి. కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆయా సమస్యలు, బిడ్డలు లేక, ఇల్లు లేక, కష్టాలు ఉన్న ప్రతి బిడ్డలకు యేసు నామములో విడుదల కలుగునుగాక. కన్నీళ్లు తుడిచే దేవుడు, కష్టకాలంలో ఆదరించే దేవా, నీకంతా సాధ్యం. నీకు మహిమ తెచ్చుకో. శక్తి గలేసైనామని అడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.